వాళ్ళు నాకు కాస్త అప్పిప్పించారండి. అప్పుడప్పుడు ఫోన్ చేసి సెటిల్మెంట్ అయిపోయిందా అని అడుగుతుంటారండి. సరే అదొద్దులే. ఆ గిటార్ తీసుకెళ్లి నువ్వే కార్లో పెట్టావు, నేను చూశాను. అందులోనే బాంబు ఉంది, దానికేమంటావు? అమ్మగారు తమరే నా చేతి గిటార్ ఇచ్చి దాచిపెట్టమన్నారు. నేను దాన్ని అట్టుకెళ్ళి కారులో దాచానండి. అందులో బాముందో పాముందో ఎవరికి తెలుసండి. ఉన్నమాట చెప్పాలంటే తమరే అందులో బాంబు పెట్టి గిటార్ నా చేతికి ఇచ్చారని నేను కూడా అనుకోవచ్చు కదండి. కానీ తమరు అట్టంటారు కాదనుకోండి, ఊరికే మాట వరుసకన్నానండి. ఏమైనా నాకెందుకో డౌట్ గా ఉంది. ఈ ఫోన్ కమిషనర్ కి ఇచ్చి జరిగిందంతా చెప్పి ఎంక్వైరీ చేయమంటాను. ఒక్క నిమిషం అండి. తమరు పోలీసుల కాడికి వెళ్ళడంలో నాకు ఇటు అభ్యంతరం లేదండి. అంతకంటే ముందు తమరితో ఒక ముఖ్య విషయం చెప్పాలండి. ఏమిటో చెప్పు. అది రహస్యం అండి. ఇక్కడ వద్దండి, టక్కున ఎవరైనా వచ్చేస్తారండి. అందుకని తమరు మేడం మీదకి వెళ్ళి వెయిట్ చేయండి. తమ ఇట్టమండి. సరే వెయిట్ చేస్తాను, తొందరగా రా. ఇదికి వచ్చేస్తానండి. ఏమ్మా మేడం మీదకి తీసుకెళ్ళి ఏం చెబుతావమ్మా? చెప్పడానికి మరెందుకు? దాన్ని చంపడానికి. తారమ్మ గారినా? అరే రే రే రే, అమ్మాయిని దూరం చంపడం తను నీకేం ద్రోహం చేసిందిరా? డౌట్ వచ్చింది. తను చంపితే పోలీసులు నీ మీద డౌట్ రాదా? అందుకే ఆత్మహత్య చేసుకోబోతోంది. ఆవిడెందుకు ఆత్మహత్య చేసుకోవాలి? చేసింది అదేని పోలీసులు కనిపెట్టేందుకు. ఏం కనిపెట్టారు? గిటార్ లో బాంబు పెట్టిందని. తనెందుకు గిటార్ లో బాంబు పెడుతుంది? జడ్జిని చంపడానికి. జడ్జిని అమ్మాయి ఎందుకు చంపుతురా? సిబిఐ కేసు జరుగుతుందిగా, ఆ ఫైల్ క్లోజ్ ఆ ఫైల్ తనెందుకు క్లోజ్ చేయాలి? శత్రువుల దగ్గర నుంచి డబ్బు తీసుకున్నందుకు. తనెందుకు డబ్బు తీసుకోవాలి? లవర్ తో వెళ్ళి ఫారెన్ లో సెటిల్ అవడానికి. అయ్యయ్యో, అమౌంట్ ఎంత ఏంటి? 3 కోట్లు. ఆ డబ్బు ఎక్కడా? అదా లవర్ అడగాలి. ఆ లవర్ ఎక్కడా? అది సిబిఐ వాళ్ళకి. సిబిఐ ఎందుకురా? అయ్యయ్యో, పళ్ళి మొదటికి వస్తున్నావేంట్రా బాబు? రే మెట్లెక్కేటప్పుడు తలొక్కడే తిరిగిందిరా, ఇప్పుడు ఒళ్ళంతా తిరుగుతుంది. అదే నువ్వు. రే గుండె పగిలి నేను చేస్తుంటే ఇంత గుండె ధైర్యంతో నువ్వెలా ఉన్నావురా? అదే నేను. కాలుతున్న కుంపడి మీద ఉన్నట్టుందిరా. ఇక్కడ కాదండి, అక్కడండి. ఏదోనా ఇక్కడే చెప్పు త్వరగా. అక్కడ కొంచెం లోపలికి రండి. వీళ్ళెవరండి? మా ఫ్యామిలీ ఫోటో, చిన్నప్పుడు తీసింది. ఇతను చిన్నప్పుడు పారిపోయిన మాధవ్. ఏ ఆ మాధవ్ నేనేనండి. మాధవ్ నువ్వా? అవునండి నేనే. మీరే ఆలోచించండి, నా తండ్రిని నేనే చంపుకుంటానండి. ఇంకా నమ్మకపోతే పోలీసులకు చెప్పండి. ఏం బాబు, నువ్వు మా జడ్జి గారు అబ్బాయివా? డుమ్మా. ఎంత స్టైల్ గా చూస్తున్నాడు చూడు కూర్చుని. అరే మనవాడు ఈ రాయికి తాడెందుకు కడుతున్నాడని కనీసం అడిగాడా? ఎందుకు అడగాలి? వినపడిందా? ఎస్. నా మనసులో అనుకుంది నీకెలా వినపడిందిరా బాబు? అది సరే, రాయికి తాడెందుకు కడుతున్నానో చెప్పు. నీళ్ళలోకి దూకిన తర్వాత మనసు మారి ఈదుకుంటూ ఒడ్డుకొచ్చేయకూడదు కదా, అందుకని రాయి కడుతున్నావు. ఈ విషయం చిన్నపిల్లలు అడిగినా చెప్తారు. నువ్వు అన్నిటికీ తెగించినడువి, నేను చావడం పెద్ద విషయం. ఎవరు తెలుగులో మాట్లాడే? ఏంటంటే ఇప్పుడు అన్నా మీరు తెలుగువారా? అవును. నీకు 100 ఏళ్ళ? అవును, నీ మొహం 100 ఏళ్ళైతే నెన్నుకు రాయి తాడు కట్టుకుంటాను. సరే ఇప్పుడు నీకేం కావాలి? నాకు ఔరో బ్రిడ్జ్ ఎక్కడ ఉందో చెప్పండి అన్న. ఆహా, కథ మనం మొదలు పెట్టినట్టే మొదలు పెట్టాడుగా. అవును, అది నీకెందుకు? మా బామ్మద్ది రమ్మన్నాడన్నా. అనవసరంగా నన్ను హంతకుడు చేద్దు, వెళ్ళు. వేళ్ళే ఉన్నారు, టీ తాదోరా అన్న. అయ్యో వీడు అదే డైలాగు. ఏమైనా నాకు టీ తాగా అలవాట్లేదు, వెళ్ళు. వెళ్ళవే బాబు. ఈ జీరుదంతా దూదు. అది కూడా అడిగా. నిన్ను ఏంటి తాడిపుతున్నాడు? అచ్చా భయపడ్డాడు. రేయ్ ఇదొక్కటి చాలరా నిన్ను ఏడిపించడానికి. రేయ్ ఆపు, విప్పొద్దు విప్పొద్దు, ఆపు. నీ మనసు మారినా నా నిర్ణయం మారదు. సూసైడ్ సూసైడ్. ఎందుకు నీకు తొందరపాటు? రే నీ చేత క్షణం చచ్చకని ఒకేసారి చచ్చిపోవడం బెటర్ రా. కూల్ డౌన్. ఏంటి కూల్ డౌను? అవును, ఆ అమ్మాయితో మాధవ్ అని చెప్పి నన్ను చూసి కన్ను కొట్టావు కదా, ఏంటి దాని అర్థం? నేను మాధవ్ కాదని అర్థం. మరి ఫోటో చూసి ఆ అబ్బాయి మాధవ్ అని కరెక్ట్ గా ఎలా చెప్పావు? అదే మన పెద్దమ్మ గారు రోజు ఫోటో పట్టుకుని గొల్లుమని ఏడుస్తూ ఉంటే నేను ఎందుకు అని అడిగాను. పారిపోయి నా మనవడు మాధవ్ గుర్తుకొచ్చి ఏడుస్తున్నాను అని ఆ ఫోటో చూపించింది. సరే
అప్పుడు ఆ టైంలో జడ్జి అక్కడికి వచ్చాడు. ఆ, వెంటనే అమ్మగారి ఫోటో నా చేతిలో పెట్టి దాచమంది. ఓహో నేను తీసుకెళ్లి దాన్ని మేడ పైన గదిలో పెట్టాను. సరే ఆ తారం చంపుతామని తొయ్యపోతే వెనక్కి తిరిగి చూసింది కదా, అప్పుడు ఆ ఫోటో చూపించి నేనే మాధవన్ అని చెప్పి ఎస్కేప్ అయ్యాను. గోవిందా అరే గోవిందా గోవిందా అని నన్ను భయపెట్టి ఆ జడ్జిని లేపేస్తానన్నావు కదా, ఇంతవరకు లేపేసావా? సరే వదిలి, ఇవాళ లేపేస్తాను. కొట్టే చెప్పు. కొట్టు. కొట్టడం కాదు, ప్రామిస్ చెయ్యి. రెండు ఒకటేరా ముద్దు. ఏయ్, నువ్వు వాళ్ళని తప్పపోతే నేను ఆయన తప్పేస్తాను రా. ఆ? సరే నీ ఇష్టం. అవును, ఆయన నేనెందుకు చెప్పడం? అయ్యో వీడితో మాట్లాడి మాట్లాడి నా బ్రెయిన్ పని చేయట్లేదే. అమ్మో ఏదో బుద్ధి గడ్డి తిని బాగా అయ్యగారి చెప్పి ఇరికించగరా. చచ్చా నేను చెప్పను, కానీ మొత్తం రికార్డ్ అయింది. ఎక్కడా? అది ఏంట్రా నిటారుగా నిలబడింది? అది నా చూయింగ్ బ్యాలెన్స్ తో నిచ్చింది. ఏయ్, నువ్వు ప్రతి చిన్న విషయాన్ని ఒక టార్గెట్ తో చేస్తున్నావు. నేను సూసైడ్ చేసుకున్నా. టైట్ చేస్తున్నా కదా. టైట్ చేస్తున్నావా? ఇంతసేపు నువ్వు తాడు పుట్టం లేదా? ఎందుకు విప్పడం? తాడు లూజ్ అయి నువ్వు ఈత కొట్టి తప్పించుకొచ్చేస్తే అందుకే టైట్ చేశా. అరే ఆగరా, ఆగు. అసలు నేనంటే ఏమనుకుంటున్నావురా? ఏమనుకుంటున్నావురా నువ్వు? ఇదేంటి కాళ్ళు కట్టేశాడు? అరే కాళ్ళు ఎప్పుడు కట్టేశారా? రాయి కట్టేటప్పుడు నీ కాళ్ళు కట్టేశాను కదా. త్వరగా పడ్డానంటే బతికే ఛాన్సే లేదు. అయ్యో ఈడెక్కడ పోయాడు? ఆ, అయ్యో అరే రే 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 రే, నన్ను తిప్పుతున్నాడు. అరే, అయ్యో అరే నన్ను కాపాడరా బాబు. అమ్మా అయ్యో నన్ను కాపాడరా, నేను చావలేను బాబు, నన్ను వదిలిపెట్ట, నన్ను కాపాడరా. అయ్యో అయ్యో, ఆత్మహత్య చేసుకుంటాను మాట వాళ్ళు దీది అషున్ దాదా అషున్ బోజా దేకున్ పైసా ఫోకున్ దీది అషున్. రండి రండి రండి, బొట్ట గుండి కోసం ఒక మనిషి తలకిందులుగా వేలాడుతున్నాడు. రండి రండి, మాయ లేదు మంత్రం లేదు, పైసలు వేయండి వేయండి వేయండి. అమ్మా అయ్యా అయ్యా అబ్బా ఇదే మూమెంట్ అంకుల్. ఏ లేదమ్మా, జారి పడ్డానంతే. ఏదో చిల్లర పని చేస్తుంటాడే అంకుల్. అబ్బో వీళ్ళకెలా ఆ తెలిసింది? సిల్లర్ డబ్బులు ఎలా ఎరుకున్నాడో తెలుసా? లేదు బాబా, నేను ఫోన్ లో ఇడిగా తీసింది చూపిస్తే ఇంకా సంతోషిస్తారని. మన గుట్టంటే తెలిసిపోతురా. అరే రే, నువ్వేం చెప్పినా చేస్తాను రా. గోవింద్ మీద ఒట్టేస్తావా? ఇద్దరు గోవిందుల మీద ఒట్టేస్తాను రా. అయ్యో చూడకండి, మా బావ తాను చేసి ఇప్పుడు తీసానండి. మొండిమలతో ఉన్నానని చెప్పరా. అయ్యో మొండి మలతో ఉన్నాడండి. ఇవ్వండి ఇవ్వండి, నేను చూస్తాను. ఏయ్, మగవాడు స్నానం చేయడం ఎప్పుడు చూడలేదా? మగాడు చేయడం చూశాను కానీ నువ్వు చేయడం చూడలా. అయితే అందులో చూడటం ఎందుకు? పక్కకి రా, లైవ్ లో చూద్దు గాని. వద్దు, ఆ తర్వాత నాకు నిద్ర రాదు, మ్యూజిక్ రాదు. అవును మరి, నువ్వు మ్యూజిక్ కంపోజ్ చేస్తే 2 కాదు 3 ఆస్కార్ అవార్డులు వస్తాయి. పోడా మాధవా మాధవా, నిన్నే ఏంటండి? ఏంటి అండిగిండి అంటూ? అది చిన్న వయసులో గోళీలు ఆడుకునేప్పుడు పందెం కట్టేవాళ్ళు, జ్ఞాపకం ఉందా? అయ్యి బాబాయ్, అదెట్లా మర్చిపోతాను. నువ్వు గెలవగానే ముద్దువిడానికి పరిగెత్తుకుంటూ వచ్చేదాన్ని. అయ్యో దాన్ని ఎప్పుడు తలుచుకున్నా అయ్యి బాబాయ్, నాకేదో అయిపోతుంది. పోతాను. వస్తున్నానండి అయ్యా. ఎవరి ఫోటో ఇక్కడ తగిలించింది? నాకు తెలీదయ్యా. చెప్పు. నాకు తెలీదు. తెలీదా? ఈ ఫోటోని ఇక్కడ తగిలించింది ఎవరని అడుగుతున్నాను. నేనే. ఎందుకు తగిలించావు? మీకు తన మీద ఉన్న కోపం పోయి ఉంటుందేమో అనుకుని తగిలించాను. ఎలా పోతుంది? జీవితాంతం వాడి మీద కోపం పోదు. వాడు హంతకుడని తెలియదా నీకు? చివరి వరకు చేరనివ్వరా? ఏమిటి నువ్వు అనేది? ఒకవేళ మాధవ్ తిరిగి వస్తే చంపేస్తాను. నా చేతులతో నేనే కాల్చి చంపేస్తాను. ఏంటి ఇలా చంపుకోవడం అంటే అంత చీప్ అయిపోయింది? రేయ్, నువ్వేం చేస్తున్నావు? గాజు ముక్కలు ఏరుతున్నానండి. ఎవరి కాళ్ళకన్నా గుచ్చుకుంటే ఇబ్బంది కదా, అందుకని ఏరి బయట పారేద్దామని. కరెక్ట్. వాటిని బయట పారేసి ఈ ఫోటోని తగలబెట్టు. ఎందుకురా అలా చేసా? తనే మాధవ్ అమ్మమ్మ. మొదటిసారి చూసినప్పుడే మనసుకి ఏదో అనుబంధం ఉన్నట్టు అనిపించింది. అవునమ్మా, ఆ రోజు నాకు డౌట్ వచ్చింది. तुम तो मुझे अच्छी तरफ जानते हो ना? సార్ 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 కోపపడకండి సార్. అశోక్ రోజు నాతో టచ్ లో ఉన్నాడు. ఆ జడ్జికి ఆయుష్ గట్టిది, మిస్ అవుతున్నాడు. కానీ నువ్వు అల్పాయుషులో పోతావు, పర్వాలేదా? సార్, అశోక్ సంగతి మీకు తెలీదు. తెలీదు. వాడు అనుకున్న టార్గెట్ ని ఫినిష్ చేయకుండా వదిలిపెట్టాడు. పెట్టాడు. ఎన్నాళ్ళు? వాడు చెప్పిన టార్గెట్ 10 రోజులు సార్, ఇంకా అది పూర్తి కాలేదుగా. పూర్తి కలదుగా. కానీ ఆ జడ్జి ఎంక్వైరీ పూర్తి చేశాడు. ఇంకో 2 రోజుల్లో సబ్మిట్ చేశాడంటే నేను ఖతం రా. ఇడియట్. ఇడియట్.
సార్, అశోక్ ఎప్పుడు ఏ పని చేసినా తను దొరకకుండా చాలా జాగ్రత్తగా ఉంటాడు. అందుకే ఒక్కొక్క చోటికి మారు వేషాలు వెళ్ళి ఏదో గిమ్మిక్ చేసి సైలెంట్ గా లేపిస్తాడు. నన్ను నమ్మండి, ఇంకో 2 రోజుల్లో మీ టార్గెట్ పూర్తవుతుంది. అవ్వకపోతే ఆ జడ్జిని నేను లేపేస్తా. లేకపోతే ఓన్లీ